Hi everyone, welcome back to Ramesh sir Maths class. మనం ప్రీవియస్ వీడియోలో LCM HCF కి సంబంధించిన అన్ని కాన్సెప్ట్స్ ని డిస్కస్ చేసాము. అట్లాగే ఈ టాపిక్ ని బేస్ చేసుకుని ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, బ్యాంక్స్, గ్రూప్స్ లాంటి ఎగ్జామ్స్ లో అడిగిన క్వశ్చన్స్ ని ఎలా ఆన్సర్ చేయాలనేది కూడా డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఈ రోజు వీడియోలో పార్ట్ 2లో భాగంగా ఈ LCM అండ్ HCF ని బేస్ చేసుకుని ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడిగిన మరికొన్ని ప్రాబ్లమ్స్ ని, డిఫరెంట్ గా ఉన్న ప్రాబ్లమ్స్ ని సింపుల్ గా ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అట్లాగే నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరు కొత్త కాన్సెప్ట్ ఏదైనా ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే దాన్ని ఒక నోట్బుక్ లో నోట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అది మనకి ఫ్యూచర్ లో ఉపయోగపడే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. 3 traffic signals change at intervals of 48, 72 and 108 seconds respectively. They start changing simultaneously at 8 hours 20 minutes for the first time. At what time will they change again simultaneously? ఇక్కడ మనకి 48, 72 మరియు 108 సెకండ్ల వ్యవధిలో 3 ట్రాఫిక్ సిగ్నల్ మారుతాయి. అవి మొదటిసారి 8 గంటల 20 నిమిషాలకు ఏకకాలంలో మారడం ప్రారంభించాయి. మళ్ళీ ఏకకాలంలో ఒకే సమయంలో 3 ఒకేసారి ఎప్పుడు మారుతాయి? ఇక్కడ మనకి 3 ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి. అందులో మొదటిదేమో ప్రతి 48 సెకండ్స్ కి చేంజ్ అవుతూ ఉంటుంది. అలాగే సెకండ్ ఏమో 72 సెకండ్స్ కి చేంజ్ అవుతుంది. థర్డ్ ఏమో 108 సెకండ్స్ కి చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. అయితే అవి 3 కలిసి ఒకేసారి ఎప్పుడు చేంజ్ అవ్వాయి అంటే 8 hours 20 minutes టైంకి చేంజ్ అవ్వాయి అనమాట. తర్వాత మళ్ళీ 3 ఒకేసారి చేంజ్ ఏ టైంలో అవుతుంది అని అడుగుతున్నాడు అనమాట. ఇలాంటి సమయంలో మనం LCM ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఆ 3 నెంబర్స్ తో డివిజిబుల్ అయ్యే నెంబర్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అంటే మనం 48 అండ్ 72 అండ్ 108 ఈ మూడింటికి LCM ఫైండ్ అవుట్ చేద్దాం. మనం సాధారణంగా ప్రైమ్ నెంబర్స్ తీసుకుంటాం. టైం సేవింగ్ కోసం అన్నిట్లోని పోయే పెద్ద నెంబర్ 12 టేబుల్ చూస్తున్నాను. యాక్చువల్గా 12 ప్రైమ్ నెంబర్ కాదు, కానీ టైం సేవ్ చేయడం కోసం మనం లార్జ్ నెంబర్ని తీసుకోవచ్చు. 4 12s are 48, 6 12s are 72 and 9 12s are 108. మరలా ఈ రెండిట్లో 2 టేబుల్ పోతుంది. 2 2s are 4, 3 2s are 6, 9 లో పోదు. మళ్ళీ రెండిట్లో 3 టేబుల్ పోతుంది కదా, 2 లో పోదు కాబట్టి 2 నే తీసుకుంటాం. 3 లో 1 టైం, 9 లో 3 టైమ్స్. ఇంక ఈ రెండిట్లో పోయే టేబుల్ ఏం లేదు కాబట్టి ఇక్కడ మనకి LCM ఏమవుతుందంటే 12 into 2 into 3 into 2 into 3 వీటన్నిటిని మల్టిప్లై చేస్తే వస్తుంది. ఓకే, ఇక్కడ మనకి 3 2s are 6, 6 3s are 18, ఇక్కడ వరకు 18, 12 2s are 24. ఓకే, ఈ 24 ని 18 ని ఇంటూ చేద్దాం. 8 4s are 32, 8 2s are 16 ప్లస్ 3 ఎంత అవుతుంది 19, 4 1s are 4, 2 1s are 2. యాడ్ చేస్తే ఎంత వస్తుంది 2 13 1 432 వస్తుంది. అంటే ఈ 3 నెంబర్స్ కి LCM ఎంత వచ్చింది మనకి 432 వచ్చింది. అంటే ఆ 3 లైట్స్ మరలా 432 సెకండ్స్ తర్వాత ఒకేసారి మారుతాయి అన్నమాట. అయితే మనం దీనిని మినిట్స్ లోకి మార్చాలి. ఒక మినిట్ కి సెకండ్స్ ఏంటంటే 60 కదా, కాబట్టి దీన్ని మనం 60 తో డివైడ్ చేసి మనం మినిట్స్ లోకి మారుతుంది అనమాట. 7 6 are 42 అంటే 420 వస్తుంది. అంటే 2 1 అంటే ఇక్కడ మనకి 7 కంప్లీట్ మినిట్స్ ఉన్నాయి, మరొక 12 సెకండ్స్ ఉన్నాయి అనమాట. అంటే 7 minutes 12 seconds తర్వాత మరలా ఆ 3 ట్రాఫిక్ లైట్స్ ఒకేసారి చేంజ్ అవుతాయి అనమాట. కాబట్టి ఈ టైం కి దీన్ని యాడ్ చేయాలన్నమాట. అంటే 8 hours 20 minutes 0 seconds కదా, దీనికి 7 minutes 12 seconds యాడ్ చేసినట్లయితే 12 27 8 అంటే 8 hours 27 minutes 12 seconds తర్వాత 3 ట్రాఫిక్ లైట్స్ మళ్ళీ సైమల్టేనియస్ గా ఒకేసారి మారుతాయి అనమాట. ఎక్కడ ఉంది మనకి B లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 4 bells ring at intervals of 4 minutes, 8 minutes,
and 12 minutes and 24 minutes respectively. All the 4 bells rang together at 12 noon. How many times after 12 noon will all the 4 bells ring together in the next 4 hours with the ringing at 4 p.m. being included? అంటే ఇక్కడ మనకి 4 గంటల బెల్స్ అన్నమాట. వరుసగా ప్రతి 4 నిమిషాలకి 8 నిమిషాలు 12 నిమిషాలు మరి 24 నిమిషాల వ్యవధిలో మోగుతూ ఉంటాయి అన్నమాట. అన్నీ కలిసి మధ్యాహ్నం 12 గంటలకు ఒకేసారి మోగినట్లయితే తర్వాత 4 గంటల వ్యవధిలో అంటే సాయంత్రం 4 గంటల వరకు ఈ 4 గంటలు కూడా మనం లెక్కలోకి తీసుకోవాలన్నమాట. ఎన్నిసార్లు 4 గంటలు కలిసి మోగుతాయి అంటారు. దీనికి మనం ప్రీవియస్ లో డిస్కస్ చేసిన ప్రాబ్లం కి కొంచెం దగ్గర సంబంధమే ఉంది. ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, ఎల్సిఎం నే ఫైండ్ అవుట్ చేయాలి. దేనికి ఫైండ్ అవుట్ చేయాలి? 4 కి 8 12 అండ్ 24 అన్నిట్లో పోయి టేబుల్ నేను పెద్ద నెంబర్ తీసుకున్నాను 4 టేబుల్ 1 టైమ్ 2 టైమ్ 3 టైమ్ 6 4 24 మళ్ళీ ఈ రెండిట్లో 2 టేబుల్ పోతుంది 1 2 లో 2 1 టైమ్ 3 లో పోదు 6 లో 3 టైమ్స్ మళ్ళీ రెండిట్లో 3 టేబుల్ పోతుంది కదా 3 టేబుల్ 1 1 3 లో 1 1 అంటే ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది 4 into 2 into 3 అవుతుంది 4 2s are 8 8 3s are 24 అంటే ప్రతి 24 మినిట్స్ తర్వాత ఒకసారి అవి 4 బెల్స్ ఒకేసారి మోగుతూ ఉంటాయి అన్నమాట. ప్రతి 24 నిమిషాలకి 4 కలిసి ఒకేసారి మోగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మనకు క్వశ్చన్ ఏమడిగారు, ఫస్ట్ అవి 12కి అంటే మధ్యాహ్నం 12 గంటలకి ఒకేసారి మోగాయి. నెక్స్ట్ 4 అవర్స్లో అన్నీ కలిసి ఎన్నిసార్లు మోగుతాయి అంటే మనకి 1 అవర్కి ఎన్ని మినిట్స్ ఉంటాయి 60 మినిట్స్ ఉంటాయి. అంటే 4 అవర్స్లో 4 6 24 అంటే 240 మినిట్స్ ఉంటాయి అనమాట. అంటే ఈ 240 మినిట్స్లో మనకి ఆ 4 బెల్స్ కలిసి ఎన్నిసార్లు మోగుతాయి అంటున్నాడు. మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా ప్రతి 24 నిమిషాలకి ఆ 4 బెల్స్ ఒకేసారి మోగుతున్నాయి కాబట్టి దాంతో డివైడ్ చేసాం అనుకోండి 24 టేబుల్ 240 ఎన్ని టైమ్స్ పోతుంది 10 టైమ్స్ పోతుంది కదా 10 into 2 24 240 అవుతుంది. ఇక్కడ మనకి 10 టైమ్స్ మోగుతాయి అన్నమాట నెక్స్ట్ 4 అవర్స్ లో. అది ఎక్కడుంది మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్, ద సమ్ ఆఫ్ 2 numbers is 21 and their HCF and LCM are 7 and 14 respectively. The sum of the reciprocals of the 2 numbers is రెండు సంఖ్యల మొత్తం 21 మరియు వాటి గసాభా మరియు కసాగాలు వరుసగా 7,14 అయినా ఆ సంఖ్యల వ్యుత్క్రమాల మొత్తము ఎంత. ఇక్కడ రెసిప్రోకల్స్ అనే పదం మనకు తెలియాలన్నమాట. మనం నెంబర్ సిస్టంలో నేర్చుకుంటాం. దీన్ని మనం ఏమంటాం మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉంది, దీనిని దేనితో మల్టిప్లై చేస్తే మనకి మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే గుణకార తత్సమాంసము 1 అని గుణకార తత్సమాంసం అంటాం. ఎందుకంటే ఏ నెంబర్ని 1తో మల్టిప్లై చేసినా దాని విలువ మారదు కాబట్టి దాన్ని గుణకార తత్సమాంసం అంటాం. ఇక్కడ 0నేమో సంకలన తత్సమాంసం అంటాం. ఏ నెంబర్కి 0ని కలిపినా దాని విలువ మారదు కాబట్టి. ఓకే, ఇప్పుడు మనం 2ని ఏ నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు మనకు 1 వస్తుందో దాన్ని దీని యొక్క రెసిప్రోకల్ అంటాం. అలాగే దీని యొక్క రెసిప్రోకల్ రెండు కూడా ఒకదానికొకటి రెసిప్రోకల్స్. వాటిని మనం మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటున్నాం, వ్యుత్క్రమాలు అంటున్నాం, గుణకార విలోమాలు అంటున్నాం అన్నమాట. దేంతో మల్టిప్లై చేస్తే 1/2తో కదా. ఈ 2 టేబుల్ కట్ అయ్యి మనకు 1 మిగులుతుంది కదా. కాబట్టి x యొక్క రెసిప్రోకల్ ఏమవుతుంది 1/x అవుతుంది అనమాట. ఇక్కడ ఏమంటాడు మనకి రెండు సంఖ్యల మొత్తం, ఆ రెండు సంఖ్యలు మనకి ఏమిటో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ x y అనుకున్నాం. ఈ రెండింటి మొత్తము ఎంతట 21. నెక్స్ట్ ఆ రెండింటి యొక్క హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం 7 అండ్ 14 అంటే హెచ్సిఎఫ్ ఏమో 7 అంటే ఎల్సిఎం ఏమో 14 అట. అయితే ఇక్కడ ఏమడిగారు సమ్ ఆఫ్ దేర్ రెసిప్రోకల్స్ అంటే మనకి ఏమడిగారంటే దీని x యొక్క రెసిప్రోకల్ ఏమవుతుంది 1/x. ఆ రెండు నెంబర్స్ ని మనం x y అనుకున్నాం కదా, వాటి యొక్క రెసిప్రోకల్స్ యొక్క మొత్తము వ్యుత్క్రమాల మొత్తము అంటే 1/x ప్లస్ 1/y వాల్యూ ఎంత అని అడుగుతున్నారు అన్నమాట. ఓకే, దీని ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి xy ఎల్సిఎం అవుతుంది. లేకపోతే మీరు ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, y into 1 y అవుతుంది ప్లస్ x into 1 x అవుతుంది, x into y xy అవుతుంది.
ఇక్కడ చూడండి మనకి ఎక్స్ ప్లస్ వై అన్న వై ప్లస్ ఎక్స్ అన్న ఒకటే, కాబట్టి దీని ప్లేస్ లో మనం 21 రాసేసేయచ్చు. మరి ఎక్స్ వై కావాలి. మనం కాన్సెప్ట్స్ నేర్చుకున్నప్పుడు ఒక విషయం నేర్చుకున్నాం, రిలేషన్ బిట్వీన్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఏంటి, మనం ఏవైనా 2 నెంబర్స్ యొక్క ఎల్సిఎం ని హెచ్సిఎఫ్ ని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో ఆ 2 నెంబర్స్ ని మల్టిప్లై చేసినా అంతే వస్తుందని చెప్పుకున్నాం కదా. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. అంటే 2 సంఖ్యల లబ్ధము వాటి గసాభాల లబ్ధానికి సమానం. కాబట్టి ఇక్కడ మనకి ఎల్సిఎం హెచ్సిఎఫ్ తెలుసు, అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో ఆ 2 నెంబర్స్ ని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది. అంటే ఇక్కడ ఎక్స్ వై కదా 2 నెంబర్స్, అంటే ఎక్స్ ఇంటూ వై కూడా సేమ్ ఈ రెండింటిని మల్టిప్లై చేయగా వచ్చే నెంబర్ అనమాట. ఎంత వస్తుంది, 7 10s are 70, 7 4s are 28, అంటే 98 వస్తుంది అనమాట. అంటే మనం ఇప్పుడు ఎక్స్ వై ప్లేస్ లో మనం ఏం రాయొచ్చు, 98 రాయొచ్చు. లేకపోతే మనం 7 into 14 అనే రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి 7 21 ఎన్ని టైమ్స్ కట్ అవుతుంది, 3 టైమ్స్, అంటే 3/14 అనమాట. అంటే ఇక్కడ మనకి వాటి యొక్క సమ్ ఆఫ్ దేర్ రెసిప్రోకల్స్ ఎంత అవుతుంది అనమాట, 3/14. ఎక్కడ ఉంది మనకి, థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 4th one, ఇఫ్ ద రేషియో బిట్వీన్ 2 నెంబర్స్ ఈజ్ 3:5. అంటే 2 నెంబర్స్ ఉన్నాయట, ఆ రెండింటికి మనం రేషియో ఫైండ్ అవుట్ చేస్తే, నిష్పత్తి ఫైండ్ అవుట్ చేస్తే 3:5 వచ్చిందట. అండ్ దేర్ ఎల్సిఎం ఈజ్ 120. వాటి యొక్క ఎల్సిఎం కసాకు ఎంత అంటే 120. అయితే ఆ నెంబర్స్ ఏమిటి అంటున్నారు అన్నమాట. ఓకే, ఇక్కడ మనం సాధారణంగా ఇలా రేషియో ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, వాటిని 3x అని సమ్ 5x అని అనుకుంటాం కదా ఆ 2 నెంబర్స్ ని. ఇప్పుడు ఈ రెండింటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఈ రెండింటిలో పోయే టేబుల్ కామన్ గా x ఉంది కాబట్టి x పోతుంది అనమాట. ఇందులో x కట్ చేస్తే ఇక్కడ ఏముంటుంది, 3. ఇందులో x కట్ చేస్తే ఇక్కడ ఎంత ఉంటుంది, 5 ఉంటుంది. ఇప్పుడు ఎల్సిఎం అంటే ఏం చేస్తాం, ఈ రెండింటిలో పోయే టేబుల్ ఏం లేదు కదా, వీటన్నిటిని ఇంటూ చేస్తాం. అంటే 3 5s are 15, 15 into x 15x అనమాట యాక్చువల్గా ఎల్సిఎం. కానీ వాడిచ్చిన దాని ప్రకారం ఎల్సిఎం ఎంత, 120. అంటే ఈ 15x వాల్యూ ఎంత అనమాట, 120. ఈ 15 ని మనం RHS లోకి ట్రాన్స్పోజ్ చేసాం అనుకోండి, ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి RHS లో డివైడ్ చేస్తుంది. అంటే x ఈక్వల్ టు 120/15 అవుతుంది. 15 టేబుల్ ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది, ఒకవేళ మీకు 15 టేబుల్ రాకపోతే ఫస్ట్ 5 టేబుల్ కట్ చేయండి. 3 5s are 15, 12 లో 2 5s are 10, 2 ఉంది 20 లో మనకి 4 టైమ్స్. మళ్ళీ 3 టేబుల్ 24 లో 8 టైమ్స్. అంటే x ఈక్వల్ టు ఎంత అనమాట, 8. x వాల్యూ వస్తే 2 నెంబర్స్ చెప్పేయచ్చు కదా. ఫస్ట్ నెంబర్ ఏంటి, 3x, అంటే 3 8s are 24. నెక్స్ట్ సెకండ్ నెంబర్ 5x కదా, అంటే x ప్లేస్ లో 5 8 రాసాం అనుకోండి, 8 5 8s are 40. అంటే ఆ 2 నెంబర్స్ ఏంటనమాట, 24 and 40. ఎక్కడుంది అది మనకి, బి ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 5th one, ద సమ్ ఆఫ్ 2 numbers ఈజ్ 288 and their HCF is 16. How many pairs of such numbers can be formed? 2 సంఖ్యల మొత్తము 288, వాటి గసాబా 16 అయ్యేటట్లు ఉండే సంఖ్యల జతలు ఎన్ని? ఓకే, అంటే మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 288, హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తే 16 వచ్చేటట్లాంటి నెంబర్స్ పెయిర్స్ ఎన్ని జతల నెంబర్స్ ఉంటాయో మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే సమ్ ఆఫ్ ద 2 నెంబర్స్ ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు మనకి ఆ 2 నెంబర్స్ తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ 2 నెంబర్స్ కి ఉన్న రేషియో మనం x:y అనుకున్నాం అనుకోండి, ఆ రెండిటికి హెచ్సిఎఫ్ ఎంత, 16. కాబట్టి మనకి ఆ 2 నెంబర్స్ కూడా 16 యొక్క మల్టిపుల్స్ అవుతాయి. కాబట్టి ఫస్ట్ నెంబర్ ఏమవుతుంది, 16x అవుతుంది. సెకండ్ నెంబర్ ఏమవుతుంది, 16y అవుతుంది. ఇక్కడ చూడండి, మనం ఇంతకు ముందు ప్రాబ్లం లో ఇక్కడ 3:5 అంటే 3x 5x అనుకున్నాం. ఈ రెండింటికి రేషియో ఫైండ్ అవుట్ చేస్తే 3:5 వస్తుంది కదా. ఇక్కడ x అనేది ఏంటి, మనకి రెండింటి యొక్క కామన్ ఫ్యాక్టర్, దాన్ని మనం హెచ్సిఎఫ్ అంటాం. ఓకే, ఇప్పుడు ఈ రెండింటి మొత్తము ఎంత అంటే మనకి 288 అంట. నెక్స్ట్ ఈ రెండిట్లో మనం ఏం కామన్ తీయచ్చు, 16 కామన్ తీయచ్చు. ఇక్కడ ఏముంటుంది, x, ఇక్కడ y ఉంటుంది.
ఈక్వల్ టు 288. ఈ 16 మనం RHS లోకి ట్రాన్స్పోజ్ చేసామనుకోండి, అప్పుడు x ప్లస్ వై ఈక్వల్ టు 288/16. 16 టేబుల్ వస్తే కట్ చేసేయండి, లేకపోతే 8 టేబుల్ చూద్దాం. 2 8 * 16, 3 8 * 24, 48, 6. నెక్స్ట్ 2 8 * 24, 48 లో 8 టేబుల్ ఎంత అయిపోతుంది? 6 8 * 48. 2 టేబుల్ ఇందులో 18 టైమ్స్, అంటే ఇక్కడ x ప్లస్ వై వాల్యూ ఎంత వచ్చింది మనకి? 18. ఇప్పుడు x ని y ని మనం డిఫరెంట్ నెంబర్స్ తో ప్రయత్నిద్దాం. అంటే మనకి x వాల్యూ 1 అవ్వచ్చు, y వాల్యూ 17 అవ్వచ్చు. అప్పుడు 1 17 18 అవుతుంది. అలాగే 2 16 అవ్వచ్చు, 3 15 అవ్వచ్చు, 4 14 అవ్వచ్చు, 5 13 అవ్వచ్చు, 6 12 అవ్వచ్చు, 7 11 అవ్వచ్చు, 8 నెక్స్ట్ 10 అవ్వచ్చు, అలాగే 9 9 అవ్వచ్చు. మళ్ళీ ఇలా రాసుకుంటూ వెళ్ళామనుకోండి, ఇది 10 8, అంటే ఇవే రిపీట్ అవుతాయి మళ్ళీ. ఓకే, ఇన్ని కేసెస్ అవ్వచ్చు అనమాట XY వాల్యూలు. ఇప్పుడు వీటిలో మనం ఏ పేర్స్ తీసుకోవాలంటే, ఎందుకంటే మనకి HCF అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కాబట్టి ఇందులో మనకి కో ప్రైమ్స్ మాత్రమే తీసుకోవాలి, అంటే కామన్ ఫ్యాక్టర్ లేని నెంబర్స్ తీసుకోవాలి. ఈ రెండిట్లో 2 టేబుల్ పోతుంది కాబట్టి ఆ పేరు పనిచేయదు. అలాగే ఈ రెండిట్లో 3 టేబుల్ పోతుంది, ఈ రెండిట్లో 2 టేబుల్ పోతుంది. నెక్స్ట్ ఈ రెండిట్లో 2 టేబుల్ 3 టేబుల్ 6 టేబుల్ పోతుంది, ఈ రెండిట్లో 2 టేబుల్, ఈ రెండిట్లో పోతున్నాయి. అంటే మనకి కో ప్రైమ్స్ వచ్చిన పైర్స్ ఏమున్నాయి? ఇక్కడ 1, 17, ఇక్కడ 5, 18, 7, 11. అంటే అట్లా ఈ కండిషన్ ని సాటిస్ఫై చేసే పేర్స్ ఎన్ని ఉంటాయి అన్నమాట? మనకి 3 పేర్స్ ఉంటాయి అన్నమాట. అది ఎక్కడుంది మనకి? ఫస్ట్ ఆప్షన్ ఏ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఫైండ్ ద స్క్వేర్ ఆఫ్ జెడ్. జెడ్ యొక్క స్క్వేర్ ని ఫైండ్ అవుట్ చేయమంటారు. ఇక్కడ జెడ్ గురించి చెప్తున్నారు. జెడ్ ఈస్ ద రిమైండర్ when the smallest 4-digit number exactly divided by 24 and 36 is divided by 40. అంటే మనకి ఈ జెడ్ అనేది రిమైండర్ అంటారు. దేని రిమైండర్? మనం స్మాలెస్ట్ 4-digit నెంబర్ ఏది 24 మరియు 36 లతో డివిజిబుల్ అయ్యే స్మాలెస్ట్ 4-digit నెంబర్ ని 40 తో డివైడ్ చేసినప్పుడు వచ్చే రిమైండర్ అన్నమాట జెడ్. ఇక్కడ జెడ్ అనేది 24 మరియు 36 చే నిశేషంగా భాగించబడే అతి చిన్న 4 అంకెల సంఖ్యను 40 చే భాగించగా వచ్చే శేషము అయిన జెడ్ యొక్క వర్గము ఎంత అంటే జెడ్ స్క్వేర్ ని ఫైండ్ అవుట్ చేయాలి అన్నమాట. ఫస్ట్ ఈ రెండిటితో డివిజిబుల్ అయ్యే స్మాలెస్ట్ అది లార్జెస్ట్ 4-digit నెంబర్ అంటే స్మాలెస్ట్ 4-digit నెంబర్ అన్నారు. అసలు మనకి స్మాలెస్ట్ 4-digit నెంబర్ ఏంటి? 1000 కదా. 4-digit నెంబర్స్ 1000 దగ్గర స్టార్ట్ అవుతాయి. అదే లార్జెస్ట్ 4-digit నెంబర్ అంటే 9999 అవుతుంది. ఇప్పుడు ఈ 24 కి ఈ 36 కి ఎల్సిఎం తీసుకున్నాం. ఓకే, ఇక్కడ రెండిట్లో 12 టేబుల్ పోతుంది, ఇందులో 2 టైమ్స్ 3 టైమ్స్. ఓకే, 2 3s are 6, 6 12s are 72 అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ 72 అనేది మనకి 24 తోటి డివిజిబుల్ అవుతుంది, 36 తోటి డివిజిబుల్ అవుతుంది. అంటే ఈ రెండింటితోటి డివిజిబుల్ అయ్యే నెంబర్స్ లో స్మాలెస్ట్ నెంబర్ 72. కానీ మనకు కావాల్సింది 4-digit నెంబర్ కావాలి. కాబట్టి ఈ స్మాలెస్ట్ 4-digit నెంబర్ ని ఈ 72 తో డివైడ్ చేయండి ఫస్ట్. ఓకే, 71 2 1s are 72, మైనస్ చేస్తే 8, 9 లోంచి 7 మైనస్ చేస్తే 2, మళ్ళీ 0 తీసుకుంటాం. ఓకే, ఎన్ని టైమ్స్ పోతుందంటే 4 7s are 28, కానీ ఇంకా 2 ఎక్స్ట్రా ఉంది కాబట్టి 3 టైమ్స్ పోతుంది. 3 2s are 6, 3 7s are 21, మైనస్ చేస్తే 10 లోంచి 6 మైనస్ చేస్తే 4, 7 లోంచి 1 మైనస్ చేస్తే 6, 64. ఓకే, అంటే ఇది అదనంగా ఉంది. అదే మనం లార్జెస్ట్ నెంబర్ అనుకోండి, ఏం చేసేవాళ్ళం? ఈ 64 ఇందులోంచి మైనస్ చేస్తే అదే మనకి లార్జెస్ట్ 4-digit నెంబర్ అవుతుంది, ఈ రెండింటితో డివిజిబుల్ అయ్యేది. కానీ ఇక్కడ స్మాలెస్ట్ 4-digit నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ 64 తీసుకెళ్ళి ఇందులోంచి మైనస్ చేసాం అనుకోండి, అప్పుడు 3-digit నెంబర్ అయిపోతుంది కానీ 4-digit నెంబర్ కాదు కదా. కాబట్టి ఈ సందర్భంలో ఏం చేయాలి? ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ని దీనికి యాడ్ చేయాలి. ఈ 72 లోంచి మనం 64 ని మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 8 వస్తుంది కదా.
కాబట్టి ఆ 8ని దీనికి యాడ్ చేస్తే ఇదే మనకి స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 24 అండ్ 36 అవుతుంది అనమాట. ఓకే, మనకి ఏమొచ్చింది 24 మరియు 36లతో డివిజిబుల్ అయ్యే అతి చిన్న 4 అంకెల సంఖ్య వచ్చింది. ఇప్పుడు మనకి జెడ్ కావాలంటే ఏం చేయాలి, దీనిని 40తో డివైడ్ చేయగా వచ్చే రిమైండర్ని మనం జెడ్ అన్నాం కదా, కాబట్టి 40తో డివైడ్ చేద్దాం. ఓకే, మనకి 2 40s are 80, ఇక్కడ 0 2 8. నెక్స్ట్ 5 times 5 4s are 20 అంటే 200. అంటే ఇక్కడ రిమైండర్ ఎంత వచ్చింది 8. 8 ఏంటనమాట జెడ్ అనమాట. జెడ్ వాల్యూ ఇక్కడ ఎంత అంటే 8. వాడు ఏమడిగాడు స్క్వేర్ ఆఫ్ జెడ్ అడిగాడు. అంటే మనం జెడ్ స్క్వేర్ అంటే 8 స్క్వేర్ 8 8 ఎంత అవుతుంది 64 అవుతుంది. అది ఎక్కడుంది మనకి 4th ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 7th one. Find the greatest number by which when the number 158 and 215 are divided it leaves remainders 4 and 5 respectively. 158 మరియు 217లచే భాగించినప్పుడు వరుసగా 4 మరియు 5ల శేషములుగా ఇచ్చే అతిపెద్ద సంఖ్య. ఇక్కడ గ్రేటెస్ట్ అంటే మనం హెచ్సిఎఫ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. గరిష్ట అతి పెద్ద అన్నప్పుడు మనం గసాభాను ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇక్కడ మనం ఈ రెండింటికి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి రిమైండర్ 0 వస్తుంది. ఆ వచ్చిన నెంబర్తో డివైడ్ చేయగా రిమైండర్ 0 వస్తుంది. కానీ ఇక్కడ రిమైండర్ ఎంత రావాలి 4 5 రావాలి. దానికోసం ఏం చేయాలి, ఇక్కడ మనం 158ని డివైడ్ చేస్తేనేమో ఆ గ్రేటెస్ట్ నెంబర్తో రిమైండర్ 4 రావాలి. 215ని డివైడ్ చేస్తేనేమో రిమైండర్ 5 రావాలి. అట్లా వచ్చే నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఈ రెండిట్లోంచి రిమైండర్స్ మైనస్ చేయండి. ఇక్కడ ఎంత అవుతుంది 154 అవుతుంది. ఇక్కడ 210 అవుతుంది. ఈ రెండిటికి మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే అదే మనకు కావాల్సిన నెంబర్ అవుతుంది అనమాట. అందులో చిన్న నెంబర్ ఏంటి 154తో లార్జెస్ట్ నెంబర్ ని డివైడ్ చేస్తాం. 200లో 154 1 టైం పోతుంది కదా 154. 10 లోంచి 4 మైనస్ చేస్తే 6 0 ఉంటుంది. 10 లోంచి 5 మైనస్ చేస్తే 5. మళ్ళీ ఇది 154. ఇది 3 టైమ్స్ ఎక్కువైపోతుంది కాబట్టి 2 టైమ్స్ ఎంత అవుతుంది 112 2 4. మళ్ళీ 56 ఇక్కడ వేసుకుంటాం 1 టైం 42 1s are 42 4 1. 42లో 14 3 టైమ్స్ 3 14s are 42 కదా, రిమైండర్ 0 వస్తుంది. కాబట్టి దేంతో డివైడ్ చేసినప్పుడు మన రిమైండర్ 0 వచ్చింది 14. కాబట్టి ఈ 14తో డివైడ్ చేసినప్పుడు మనం 158ని డివైడ్ చేస్తేనేమో రిమైండర్ 4 వస్తుంది. 215 డివైడ్ చేస్తేనేమో మనకి 5 వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందట ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 8th one. 24 mango trees, 56 apple trees and 72 orange trees have to be planted in rows such that each row contains the same number of trees of one variety only. Find the minimum number of rows in which the above mentioned trees may be planted. 24 మామిడి చెట్లు, 56 యాపిల్ చెట్లు మరియు 72 నారింజ చెట్లను ప్రతి వరుసలో ఒక రకానికి చెందిన చెట్లు ఒకే సంఖ్యలో ఉండినట్లు కొన్ని వరుసలలో నాటాలి. పైన పేర్కొన్న విధంగా చెట్లను నాటకు కనిష్ట వరుసల సంఖ్య ఎంత? ఇక్కడ మనకి మ్యాంగో ట్రీస్ ఏమో 24 ఉన్నాయి, యాపిల్ ట్రీస్ 56 ఉన్నాయి, 72 ఏమో ఆరెంజ్ ట్రీస్ ఉన్నాయి. వీటిని కొన్ని వరుసల్లో నాటాలనుకున్నాడు. కానీ మనకి ప్రతి వరుసలో మనకి సేమ్ నెంబర్ ఆఫ్ ట్రీస్ ఉండేటట్లు జాగ్రత్త పడాలన్నమాట. దానికోసం మనం ఏం చేయాలి, ఫస్ట్ అన్నిటికీ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ నెంబర్స్ కి 24 అన్నిటిని డివైడ్ చేసే గ్రేటెస్ట్ నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. 56 కి అండ్ 72 కి ఫస్ట్ చిన్న నెంబర్స్ రెండు తీసుకున్నాం అంటే 24తో 56 ని డివైడ్ చేస్తున్నాం. 2 24s are 48 ఎంత అవుతుంది 8. మళ్ళీ 24 ని ఇక్కడ వేసుకున్నట్లయితే 3 8s are 24 అంటే ఈ రెండింటికి హెచ్సిఎఫ్ ఎంత అంటే 8. ఇప్పుడు ఈ నెంబర్తో థర్డ్ నెంబర్ ని డివైడ్ చేసినట్లయితే 9 8s are 72 రిమైండర్ 0 వచ్చేసింది. కాబట్టి ఇక్కడ 3 నెంబర్స్ కి హెచ్సిఎఫ్ ఎంత అనమాట 8 అనమాట. అంటే 8 ప్లాంట్స్ ఉండేట్లు నాటినట్లయితే ప్రతి వరుసలో ఈక్వల్ నెంబర్ ఆఫ్ సేమ్ వెరైటీ ట్రీస్ ఉంటాయి అన్నమాట.
కానీ ఇప్పుడు మొత్తం ట్రీస్ ఎన్ని ఉన్నాయో మనం కౌంట్ చేయాలి. అంటే 24కి 56 యాడ్ చేసామనుకోండి ఎంత వస్తుంది? 180. 180కి మనం 72 యాడ్ చేస్తే మనకి 152, మొత్తం 152 ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు దీన్ని ఈ HCF తో డివైడ్ చేయండి. 8 1s are 8, 72. 9 8s are 72. అంటే ఇక్కడ మనకి ఎన్ని రోస్ లో పాతొచ్చు అనమాట, వాటిని 19 రోస్ లో పాతొచ్చు అనమాట. ప్రతి వరుసలో ఈక్వల్ నెంబర్ ఆఫ్ సేమ్ వెరైటీ ట్రీస్ ఉండేటట్లు. అది ఎక్కడుంది? మనకి C లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. 9th one, find the sum of the numbers between 400 and 500 such that when 8, 12, 16 divide them it leaves 5 as remainder in each case. అంటే మనకి ఈ మూడింటితో డివైడ్ చేసినప్పుడు ప్రతి సందర్భంలో కూడా 5 రిమైండర్ ఇచ్చే నెంబర్స్ ఉంటాయి కదా, అవి 400కి 500కి మధ్యలో ఎన్ని ఉంటే వాటి మొత్తం ఎంత అనమాట. 400 మరియు 500 మధ్య ఉన్న 8, 12 మరియు 16లచే భాగించినప్పుడు ప్రతి సందర్భంలోనూ 5 శేషముగా ఇచ్చే సంఖ్యల మొత్తాన్ని కనుక్కోండి. ఫస్ట్ ఈ మూడింటితో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వచ్చే నెంబర్ని మనం LCM అంటాం. కాబట్టి ఫస్ట్ ఆ మూడింటికి LCM ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఇక్కడ నేను 4 టేబుల్ తీసుకున్నాను. 2 3 4, మళ్ళీ రెండిట్లో 2 టేబుల్ పోతుంది కదా. 1 3 2, ఈ రెండిట్లో ఏ టేబుల్ పోవడం లేదు. ఓకే, 4 2s are 8, 3 2s are 6, 8 6 are 48 అనమాట. అంటే మనం ఈ 48 ని 8 తో డివైడ్ చేసిన రిమైండర్ 12 వస్తుంది, రిమైండర్ 0 వస్తుంది. 12 తో డివైడ్ చేసిన 0 వస్తుంది, 16 తో డివైడ్ చేసిన 0 వస్తుంది. మరి రిమైండర్ 5 రావాలంటే దీనికి 5 యాడ్ చేస్తాం, అంటే అప్పుడు 53 అవుతుంది. ఆ 53ని ఈ మూడింటితో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 5 వస్తుంది. కానీ ఇక్కడ అడిగింది ఏంటి? 400కి 500కి మధ్యలో ఉండే నెంబర్స్ ని డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 5 రావాలి. ఓకే, దానికోసం నేను ఏం చేస్తాను అంటే 48తో ఫస్ట్ 400ని డివైడ్ చేస్తున్నాను. ఓకే, ఇది ఇంచుమించు 50 కదా. 50 మనకి 400లో 8 టైమ్స్ పోతుంది. 8 5s are 40, అంటే 8 టైమ్స్ పోతుంది. 8 8s are 64, 6. 8 4s are 32కి 6 యాడ్ చేస్తే 38. రిమైండర్ ఎంత? 6 1 16. ఓకే, ఈ 16 ఇందులోంచి మైనస్ చేస్తే అది 400 కంటే చిన్న నెంబర్ అయిపోతుంది. అలాంటి సమయంలో మనం ఏం చేయాలి? ఈ రెండింటికి డిఫరెన్స్ దీనికి యాడ్ చేయాలి. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 24 కదా. 8 లోంచి 6 మైనస్ చేస్తే 2, 4 లోంచి 1 మైనస్ చేస్తే 3, 32. కాబట్టి ఫస్ట్ నెంబర్ ఏంటంటే 432. దీన్ని మనం 8 తోటి 12 తోటి 15 16 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తుంది. డివిజిబుల్ అవుతుంది, నిశ్శేషంగా భాగించబడుతుంది. ఓకే, కానీ మనకి ఏంటి? రిమైండర్ 5 రావాలి. కాబట్టి దీనికి 5 యాడ్ చేయండి, అంటే ఫస్ట్ నెంబర్ 437 అనమాట. నెక్స్ట్ నెంబర్ కావాలంటే దీనికి 48 యాడ్ చేయండి, అప్పుడు 0 8 480 అవుతుంది. దీన్ని కూడా మనం ఈ 3 నెంబర్స్ తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0నే వస్తుంది. కానీ రిమైండర్ 5 రావాలంటే దీనికి 5 యాడ్ చేయాలి, అంటే 485 అవుతుంది సెకండ్ నెంబర్. తర్వాత దీనికి 48 యాడ్ చేసాం అనుకోండి, అది 500 దాటేస్తుంది. కానీ మనకు కావాల్సింది ఏంటి? 400కి 500కి మధ్యలో ఉన్న నెంబర్స్ ఇవి రెండే ఉన్నాయన్నమాట. వీటి యొక్క సమ్ అడిగాడు మొత్తము. 7 + 5 12 1, 4 + 8 12 1, అంటే 922 అనమాట. అది ఎక్కడుంది? మనకి ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇఫ్ x = 3 square into 2, y = 2 cube into 3 and z = 3 square into 4, then find the LCM of xy, yz, zx. అంటే xy వాల్యూస్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో ఇచ్చాడు. అయితే xy, yz, zx లకి LCM ఎంత, కాసాగు ఎంత అడిగాడు. ఇక్కడ x ఎంత ఇచ్చారు? మనకి 3 square into 2 అని ఇచ్చారు. y ఎంత ఇచ్చారు? 2 cube into 3 అని ఇచ్చారు. అలాగే z ఎంత ఇచ్చారు? 3 square into 4 అని ఇచ్చారు. 4 ని మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో రాస్తే 2 square అని రాయొచ్చు. ఇప్పుడు మనం వేటికి LCM ఫైండ్ అవుట్ చేయాలి? xy,
YZ అండ్ ZX కి మనం LCM ఫైండ్ అవుట్ చేయాలి. XY అంటే ఈ రెండింటిని ఇంటూ చేసామనుకో 2 టోటల్ ఎంత అవుతాయి? ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది అంటే 2 పవర్ 4. 3s ఇక్కడ 2 ఇక్కడ 1 అంటే 3 క్యూబ్. YZ ఈ రెండింటిని ఇంటూ చేస్తే 2లు 5 అవుతాయి, 2 పవర్ 5. 3లు 3 అవుతాయి. నెక్స్ట్ ZX అంటే ఈ రెండు 2లు మొత్తం ఎన్ని అవుతాయి? 3 అవుతాయి, 3లు 4 అవుతాయి. ఇక్కడ మనకి LCM ఏమవుతుందంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్, అంటే మనకి ఇందులో కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి? 2 ఉంది, 3 ఉంది. వాటి యొక్క హైయెస్ట్ పవర్స్ తీసుకోవాలి. అంటే ఈ 2లో ఇక్కడ 3 ఉంది, 5 ఉంది, 4 ఉంది. హైయెస్ట్ పవర్ ఎంత? 2 పవర్ 5. ఓకే, ఇక్కడ ఇది 3 కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ పవర్ ఎంత? 3 పవర్ 4 అన్నమాట. అదే HCF అనుకోండి, లోయెస్ట్ పవర్స్ తీసుకుంటాం. అంటే 2 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్ అవుతుంది అన్నమాట. ఓకే, దీన్ని మనం 2 పవర్ 5 అంటే 2ని 5 టైమ్స్ వేసుకుని మల్టిప్లై చేస్తే 32 వస్తుంది. 3 పవర్ 4 అంటే 3ని 4 టైమ్స్ వేసుకుని మల్టిప్లై చేస్తే 81 వస్తుంది. మల్టిప్లై చేస్తే 2 1s are 2, 2 8s are 16, 3 1s are 3, 3 8s are 24, 2 9 5 2 అంటే 2592 అనమాట. అది ఎక్కడుంది? మనకి ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, ఒకవేళ మనకి ఇక్కడ ఒక 5 ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 ఉందనుకోండి. అప్పుడు LCM లో ఈ కామన్ ఫ్యాక్టర్స్ లో హైయెస్ట్ పవర్ తీసుకున్నాం కదా, మరి ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని కూడా వేసేసుకోవాలి, మిగిలిన నెంబర్స్ కూడా వేసేసుకోవాలన్నమాట. అది కామన్ ఫ్యాక్టర్ ఉండాల్సిన లేదు. కామన్ ఫ్యాక్టర్స్ ఉంటే వాటిలో హైయెస్ట్ పవర్స్ తీసుకుంటాం, కామన్ ఫ్యాక్టర్స్ లేకపోతే వాటిని అన్నింటినీ తీసేసుకుంటాం అనమాట. కానీ HCF లో ఓన్లీ కామన్ ఫ్యాక్టర్స్ లో లోయెస్ట్ పవర్స్ మాత్రమే తీసుకుంటాం. ఇది 10th క్లాస్ లో మనం ఫస్ట్ చాప్టర్ లో నేర్చుకుంటాం ఈ కాన్సెప్ట్ ని అనమాట. ఓకే, నెక్స్ట్ 11th one. A, B and C run on a circular track. Time taken by A, B and C to complete one round are 6 minutes, 8 minutes and 3 minutes respectively. If they start together at 5 p.m. then at what time will they meet again at the starting point? A, B మరియు C వృత్తాకార ట్రాక్ పై నడుస్తున్నారు. ఓకే, ఒక రౌండ్ ని పూర్తి చేయడానికి ABCలు తీసుకునే సమయం వరుసగా 6 నిమిషాలు, 8 నిమిషాలు. అంటే A 6 నిమిషాలు తీసుకుంటే B 8 నిమిషాలు, C 3 నిమిషాలు తీసుకుంటాడు అనమాట. వారు సాయంత్రం 5 గంటలకు ఒకే చోట ప్రారంభించారన్నమాట ఆ ట్రాక్ చుట్టూ తిరగడం. అయితే మళ్ళీ ఏ సమయంలో ముగ్గురు ఒకే చోట కలుసుకుంటారు? మనం ఫస్ట్ ప్రాబ్లమ్స్ ఎలా అయితే చేసామో ఇక్కడ కూడా అదే విధంగా LCM ఫైండ్ అవుట్ చేస్తాం. వాళ్ళు తీసుకునే సమయాలు ఏంటి? 6 minutes, 8 minutes అండ్ 3 minutes. ఈ రెండిట్లో పోయే టేబుల్ 3 టేబుల్. ఇందులో 2 times 8 లో పోదు, 3 లో 1 time. ఈ రెండిట్లో 2 టేబుల్ పోతుంది కదా, ఇందులో 1 time 4 ఆల్రెడీ 1. 3 2s are 6, 6 4s are 24. మరలా 24 minutes తర్వాత వాళ్ళు ముగ్గురు ఒకే చోట కలుసుకుంటారు అన్నమాట. ఓకే, అంటే స్టార్టింగ్ పాయింట్ లో. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే 5 hours కి ఇంకొక 24 minutes యాడ్ చేస్తే 5:24 PM ని మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ అయ్యారో అక్కడే కలుసుకుంటారు ముగ్గురుని. ఓకే, నెక్స్ట్ 12th one. The HCF of 24 and 144 is 10p plus 4. Then the value of p is 24 మరియు 144ల గసాభా 10p plus 4 అయిన p విలువ ఎంత? అంటే ఈ రెండింటికి HCF ని ఫైండ్ అవుట్ చేసినప్పుడు వచ్చిన విలువ 10p plus 4 కి సమానం అయితే p విలువ ఫైండ్ అవుట్ చేయడం. మనం HCF ఫైండ్ అవుట్ చేయడం వచ్చు కదా, మనం చిన్న నెంబర్ తో పెద్ద నెంబర్ ని డివైడ్ చేస్తాం. 24 తో 144 ని డివైడ్ చేస్తాం. ఎన్ని టైమ్స్ పోతుంది? 6 టైమ్స్ పోతుంది కదా. 6 4s are 24, 2 6 2s are 12 plus 2 144. 24 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఈ రెండింటికి HCF ఎంత అవుతుంది అనమాట? 24 అవుతుంది. కానీ వాడేమన్నాడు? ఈ HCF అనేది 10p plus 4 కి సమానమైన, అంటే ఈ 10p plus 4 విలువ 24 కి ఈక్వల్ అయినట్లయితే p విలువ ఎంత అంటున్నాడు అన్నమాట. ఈ 4 ని మనం RHS లోకి ట్రాన్స్పోజ్ చేసాం అనుకోండి, +4 ఏమవుతుంది? -4 అవుతుంది. అప్పుడు 10p వాల్యూ ఎంత అవుతుంది? 24 నుంచి 4 మైనస్ చేస్తే 20 అవుతుంది.
అలాగే ఈ 10 ని ట్రాన్స్పోజ్ చేసాం అనుకోండి, ఇక్కడ ఇంటూ చేస్తుంది కాబట్టి RHSలోకి వెళ్తే డివైడ్ చేస్తుంది అనమాట. 10 టేబుల్ 20లో ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్. అంటే P వాల్యూ ఎంత అనమాట? 2 అనమాట. అది ఎక్కడుంది మనకి? ఏలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 13th వన్. హౌ మెనీ మల్టిపుల్స్ ఆఫ్ బోత్ 3 or 4 ఆర్ దీస్ ఫ్రమ్ 1 and 100 ఇన్ టోటల్? అంటే 1 మరియు 100 వరకు గల సంఖ్యలు 3 లేదా 4 లేదా రెండింటి యొక్క ఎన్ని గుణిజాలు ఉన్నాయి? అంటే ఇక్కడ మనం 1కి అలాగే 100కి, అంటే 1 నుంచి 100 వరకు 3తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్, 4తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్, అంటే రెండింటితో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఏం చేస్తామంటే, ఇది 1తో స్టార్ట్ చేసినప్పుడు ఈ 100ని 3తో డివైడ్ చేసాం అనుకోండి, 3 యొక్క మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయో వస్తాయి. అంటే 3 మల్టిపుల్స్ అంటే 3, 6, 9 ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయో వస్తాయి అనమాట. 3 3s ఎంత అవుతుంది? 9, 1 0, అగైన్ 3 3s 9, అంటే 33 ఉంటాయి అనమాట 3 యొక్క మల్టిపుల్స్. ఇక్కడ 3 యొక్క మల్టిపుల్స్ ఎన్ని? 33. నెక్స్ట్ 4 యొక్క మల్టిపుల్స్ కావాలంటే 4తో 100ని డివైడ్ చేస్తాం. 25 4s 100 అవుతుంది కదా, అంటే 4 యొక్క మల్టిపుల్స్ ఎన్ని ఉంటాయి? 25 ఉంటాయి. అయితే ఈ రెండింటి యొక్క మల్టిపుల్స్ కొన్ని ఉంటాయి, అట్లా రెండింటిలోని లెక్కేస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ 12 ఉంది అనుకోండి, అది 3 యొక్క మల్టిపుల్స్ లోనే ఉంటుంది, 4 యొక్క మల్టిపుల్స్ లోనే ఉంటుంది. అంటే దాన్ని ఎన్ని టైమ్స్ లెక్కేస్తాం మనం? 2 టైమ్స్ లెక్కేస్తాం. కాబట్టి దాన్ని ఒకటి మైనస్ చేయాలి. ఇట్లాంటి నెంబర్స్ చాలా ఉంటాయి కదా, మరి వాటిని ఏం చేయాలంటే ఈ రెండింటి యొక్క ఎల్సిఎంలు ఉంటాయి కదా, ఆ టేబుల్లో వచ్చే నెంబర్స్ ఎన్ని ఉంటాయి చూసుకోవాలి. ఇక్కడ మనకి 3కి 4కి ఎల్సిఎం అంట 3 4s 12, అంటే 12 టేబుల్లో వచ్చే నెంబర్స్ అన్ని కూడా 3 యొక్క మల్టిపుల్స్ లోనే ఉంటాయి, 4 యొక్క మల్టిపుల్స్ లోనే ఉంటాయి. కాబట్టి అవి ఎన్ని ఉంటాయంటే 100ని 12తో డివైడ్ చేద్దాం. ఎన్ని టైమ్స్ పోతుంది? 8 12s ఎంత అవుతుంది? 96, అంటే 8 ఉంటాయి అనమాట అలాంటివి. ఓకే, ఇక్కడ మనకి 3 యొక్క మల్టిపుల్స్ అండ్ 4 యొక్క మల్టిపుల్స్ యాడ్ చేస్తే 8 68 వచ్చాయి, 58 వచ్చాయి. మరి అందులో రెండింటి యొక్క మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి కదా, ఆ 8ని మైనస్ చేస్తే 50 ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ 1 నుంచి 100 వరకు 3తో కానీ 4తో కానీ రెండింటితో కానీ డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉంటాయి అనమాట? 50 ఉంటాయి అన్నమాట. 14. Find the HCF of 4 power 315 minus 1 and 4 power 25 minus 1. అంటే ఈ రెండింటి యొక్క గసాభా ఎంత? మనకి ఒక ఫార్ములా ఉంది, ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ a పవర్ m మైనస్ 1 అలాగే a పవర్ n మైనస్ 1, ఈ రెండింటికి HCF ఎంత అవుతుందంటే a పవర్ HCF ఆఫ్, ఇక్కడ పవర్స్ ఉన్నాయి కదా, m, n మైనస్ 1 అవుతుంది అనమాట. ఇది నోట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి? రెండింటికి పవర్స్ కి HCF ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 315కి 25కి 25తో 315ని డివైడ్ చేసినట్లయితే 25 1s 25, 6 5, 2 25s 50, ఎంత వచ్చింది? 15. మళ్ళీ 25ని ఇక్కడ రాసుకుంటే 1 టైమ్ 15 అంటే 0 1, మళ్ళీ 15 1 టైమ్ 5, మళ్ళీ 10 ఇక్కడ వేసుకున్నాం 2 టైమ్స్, అంటే దేంతో డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ 0 వచ్చింది 5. కాబట్టి 315కి 25కి HCF ఎంత అనమాట? 5 అనమాట. కాబట్టి ఇక్కడ ఏ ప్లేస్ లో ఎంత ఉంది? 4, అంటే 4 పవర్ 5 మైనస్ 1. ఓకే, ఇక్కడ 4 పవర్ 25 ఉంది కానీ ఇది కాదు, అలాగే 1 కూడా కాదు. 4ని మనం 5 టైమ్స్ వేసుకుని మల్టిప్లై చేసి వచ్చే నెంబర్ నుంచి మనం మైనస్ చేయాలి. మనం 4 4s 16, 4s 64 అయింది. ఇక్కడికి 4 4s 16, అంటే మళ్ళీ 64ని 16ని మల్టిప్లై చేస్తే 4 16s 64, 6 16 6 96కి 6 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 102 అవుతుంది. అంటే దీన్ని సింప్లిఫై చేస్తే 1024 వచ్చింది. దానిలోంచి మనం 1 మైనస్ చేస్తే 1023 అనమాట. అది ఎక్కడుంది? మనకి 4th ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 15th one. What is the least number which when divided by 5, 6, 8, 9, 12 gives remainder 1?
ఇన్ ఈచ్ కేస్ అండ్ ఈస్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 13. అంటే మనం 5, 6, 8, 9, 12 వీటితో డివైడ్ చేసినప్పుడు ఏమో 1 అని రిమైండర్ ఇవ్వాలి. అలాగే 13 తోటి ఏమో కంప్లీట్లీ డివిజిబుల్ అవ్వాలి. అంటే రిమైండర్ 13 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 రావాలి. అట్లాంటి నెంబర్స్ లో స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? ఫస్ట్ దీనికి ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. అంటే 5 నుంచి ఈ 6, 8, 9, 12 తో డివైడ్ చేసినప్పుడు 1 రిమైండర్ వచ్చే నెంబర్స్ ఏంటంటే ఫస్ట్ వాటికి ఎల్సిఎం తీసుకుంటాం. 5, 6, 8, 9, 12. ఓకే, 2 టేబుల్ 5 3 టైమ్స్ 4 టైమ్స్ 9 లో పోదు 6 టైమ్స్. మళ్ళీ 3 టేబుల్ చూద్దాం. 5 లో పోదు 1 టైమ్, 4 లో పోదు 3 టైమ్స్ 2 టైమ్స్. ఈ రెండిట్లో 2 టేబుల్ పోతుంది కదా. 5 లో పోదు 1 2 టైమ్స్, 3 లో పోదు 1. ఇంకా వీటిలో పోయే టేబుల్ లేదు. ఓకే, ఇప్పుడు మనం ఈ రెండింటిని ఇంటూ చేస్తే ఎలాగో 10 వస్తుంది కాబట్టి అలా పక్కన ఉంచుదాం. మిగిలిన ఏంటి? 3 2s are 6 3s are 18 2s are 36. అంటే 360 అన్నమాట. ఏంటి 360 5 తో డివైడ్ చేసినా 6, 8, 9, 12 వీటిలో దేంతో డివైడ్ చేసినా రిమైండర్ 0 వస్తుంది. కానీ మనకి రిమైండర్ ఎంత రావాలి? 1 రావాలి. అంటే అప్పుడు దీనికి 1 యాడ్ చేస్తాం. అంటే 361 అన్నమాట. అప్పుడు 1 రిమైండర్ వస్తుంది వాటితో డివైడ్ చేసినప్పుడు. నెక్స్ట్ ఇంకో కండిషన్ ఇచ్చారు. మళ్ళీ ఇది 13 తో కంప్లీట్లీ డివిజిబుల్ అవ్వాలి. మనకి 13 కి డివిజిబిలిటీ రూల్ ఏంటి? మనం సాధారణంగా నేర్చుకోం. 13 కి డివిజిబిలిటీ రూల్ ఏంటంటే మనం యూనిట్ ప్లేస్ లో ఉన్న నెంబర్ ని 4 తో ఇంటూ చేసి మిగిలిన నెంబర్ కి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మనం 13 టేబుల్ వచ్చే నెంబర్ వస్తే అది 13 తో డివిజిబుల్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూద్దాం. ఇక్కడ యూనిట్ ప్లేస్ లో ఎంత ఉంది? 1 ఉంది. 1 అని 4 తో ఇంటూ చేస్తే 4 1s are 4. ఆ 4 ని మిగిలిన 36 కి యాడ్ చేసాం అనుకోండి 40 వస్తుంది. ఈ 40 13 టేబుల్ లో వస్తుందా? రాదు కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనకి యూనిట్ ప్లేస్ లో ఎంత ఉంది? 1 ఉంది. ఆ 1 అని 4 తో ఇంటూ చేస్తే 4 1s are 4. అది మిగిలిన నెంబర్ కి యాడ్ చేసాం అనుకోండి ఎంత వస్తుంది? 4 + 2 6 7. ఇది 13 టేబుల్ లో వస్తుందా? రాదు. కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. ఇప్పుడు ఇది చూద్దాం. ఇక్కడ యూనిట్ ప్లేస్ లో ఉన్న నెంబర్ 1, దాన్ని 4 తో ఇంటూ చేస్తే 4 వస్తుంది. మిగిలిన నెంబర్ 180 కదా. 4 యాడ్ చేసాం అనుకోండి 4 8 1. అయినా చెప్పలేకపోతున్నాం అనుకోండి అప్పుడు మళ్ళీ సేమ్ కంటిన్యూ చేస్తాం. ఈ యూనిట్ ప్లేస్ లో ఉన్న నెంబర్ ని 4 తో ఇంటూ చేస్తాం. 4 4s are 16. అది మిగిలిన నెంబర్ కి యాడ్ చేసాం అనుకోండి 4 34. ఇది 13 టేబుల్ లో రాదు కదా. కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. ఇంక మనం మిగిలింది ఇదే కరెక్ట్ ఆన్సర్. కాబట్టి దీన్ని వెరిఫై చేయండి. ఇక్కడ యూనిట్ ప్లేస్ లో ఉన్న నెంబర్ 1, దాన్ని 4 తో ఇంటూ చేస్తే 4 వస్తుంది. మిగిలిన నెంబర్ ఏంటి? 360 కి ఆ 4 ని యాడ్ చేస్తే 364. అయినా చెప్పలేం 13 టేబుల్ వస్తుందో లేదో. మళ్ళీ ఇక్కడ యూనిట్ ప్లేస్ లో ఉన్న నెంబర్ ఏంటి? 4. దీన్ని 4 తో ఇంటూ చేస్తే 4 4s are 16. దీనికి యాడ్ చేస్తే 52. 52 నెంబర్ 13 టేబుల్ వస్తుంది కదా. 4 13s are 52 కదా. కాబట్టి ఇక్కడ 4th ఆప్షన్ లో ఉన్న 3601 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. What is the least number which when divided by 20, 25, 35, 40 leaves respectively 14, 19, 29 and 34? ఇక్కడ చూడండి 20 తో మనం డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 14 రావాలట. అలాగే 25 తో డివైడ్ చేసినప్పుడు 19 రిమైండర్ రావాలట. 35 తో డివైడ్ చేసినప్పుడు 29 రిమైండర్ రావాలి. అలాగే 40 తో డివైడ్ చేసినప్పుడు 34 రిమైండర్ రావాలి. ఇక్కడ మనకి లీస్ట్ కనిష్ట అనే పదం వచ్చింది కాబట్టి మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం. మరి దేనికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ వీటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసేసేయాలి. 20 25 35 40 అన్నిట్లో 5 టేబుల్ పోతుంది కాబట్టి 4 times 5 times 7 times 8 times. ఈ రెండిట్లో 4 టేబుల్ పోతుంది. 1 time 5 లో పోదు 7 లో పోదు 2 times. ఓకే, ఈ రెండు ఇంటూ చేస్తే 5 4s are 20. ఈ రెండు ఇంటూ చేస్తే 10. ఇంకా 7. 2 1s are 2. 2 7s are 14. ఇక్కడ 2 zeros ఉన్నాయి కదండి 1400 అన్నమాట. ఈ 1400 ని 20 తో డివైడ్ చేసిన 25 తోటి 35 తోటి 40 తో డివైడ్ చేసినా మనకి రిమైండర్ 0 వస్తుంది.
కానీ వాడు ఏమన్నాడు, రిమైండర్ 20తో డివైడ్ చేస్తే 14 రావాలి, 25తో డివైడ్ చేస్తే 19 రావాలి. దానికోసం ఏం చేయండి, ఒకసారి ఈ డిఫరెన్స్ చూడండి, అన్నిటికీ ఈక్వల్గా ఉంటుంది. 20లోంచి 14 మైనస్ చేస్తే 6, అలాగే 25లోంచి 19 మైనస్ చేసిన 6, 35లోంచి 29 మైనస్ చేసిన 6, ఇక్కడ కూడా 6 వచ్చింది. అన్ని సందర్భాల్లో ఈక్వల్ రిమైండర్ వచ్చింది చూడండి. దీన్ని మనం దీంట్లోంచి మనం యాడ్ చేసినట్లయితే అప్పుడు అది రిమైండర్గా వస్తుంది. మనం చెప్పింది వస్తుంది అంటే మైనస్ చేయాలి, ఈ 6ని మైనస్ చేయాలి. 6ని మైనస్ చేస్తే ఎంత వస్తుంది, ఇక్కడ బారో తెచ్చుకుంటే 9, 10, 10లోంచి 6 మైనస్ చేస్తే 4, 9, 3, 1. ఈ నెంబర్ని మనం 20తో డివైడ్ చేస్తేనేమో రిమైండర్ 14 వస్తుంది, అలాగే 25తో డివైడ్ చేస్తే రిమైండర్ 90 వస్తుంది. కాబట్టి వెరిఫై చేద్దాం చూడండి. 3094ని 20తో డివైడ్ చేసి చూద్దాం. 6 2s are 12 అంటే 120, 9 1 4, 8 2s are 9 2s are 18 కదా, 9 2s are 18 అంటే 180, 14 రిమైండర్ వచ్చింది కదా. ఈ విధంగా చేయాలన్నమాట. అంటే ఇక్కడ డిఫరెన్స్ ని మనం మైనస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ 17th one. What is the greatest possible length of a scale that can be used to measure exactly the length 3 meters, 5 meters, 10 centimeters, 12 meters, 90 centimeters. ఇక్కడ గ్రేటెస్ట్ అనే పదం వచ్చినప్పుడు అంటే ఇక్కడ మనకి గరిష్ట అంటే ఇక్కడ 3 మెజర్మెంట్స్ ఉన్నాయి. ఒకటేమో 3 మీటర్స్, ఇంకొకటేమో 5 మీటర్స్ 10 సెంటీమీటర్స్, మరొకటేమో 12 మీటర్స్ 30 సెంటీమీటర్స్. ఈ మూడింటిని ఎగ్జాక్ట్ లా కొలవగలే మెజర్మెంట్ ఏంటి అంటాడు అనమాట. అంటే హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తాం. కాకపోతే ఇక్కడ ఫస్ట్ ఇవి ఎలా ఉన్నాయంటే ఫస్ట్ 3 మీటర్స్ ఉంది, ఓకే, కానీ సెకండ్ థర్డ్ కంప్లీట్ గా మీటర్స్ లో లేవు, సెంటీమీటర్స్ గా ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ అన్నింటినీ ఒకే యూనిట్స్ లోకి మార్చేసుకోవాలి. సెంటీమీటర్ లోకి మార్చేద్దాం. 1 మీటర్ కి సెంటీమీటర్లు ఎన్ని 100, కాబట్టి 3 మీటర్స్ లో ఎన్ని సెంటీమీటర్స్ ఉంటాయి, 300 సెంటీమీటర్స్ ఉంటాయి. 5 మీటర్స్ లో 500, దానికి ఒక 10 సెంటీమీటర్స్ యాడ్ చేస్తే 510 సెంటీమీటర్స్. అలాగే 12 మీటర్స్ లో 1200 ప్లస్ 90 అంటే 1290 సెంటీమీటర్స్ ఉంటాయన్నమాట. వీటికి మనం హెచ్సిఎఫ్ కసాబా ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ చిన్న నెంబర్స్ రెండు తీసుకుందాం. 300 510, 1 టైమ్ 300, 0 1 2, మళ్ళీ 300 ఇక్కడ వేసుకుందాం. మళ్ళీ 1 టైమ్ 210 ఎంత వస్తుంది, 9 వస్తుంది, 90. మళ్ళీ 210 ఇక్కడ వేసుకున్నట్లయితే 180, 0 11లోంచి 8 మైనస్ చేస్తే 3, 90, 3 30s are 90. ఇక్కడ 30తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ వచ్చింది కాబట్టి ఈ రెండింటికి హెచ్సిఎఫ్ ఎంత అనమాట, 30 అనమాట. ఇప్పుడు 30తో థర్డ్ నెంబర్ డివైడ్ చేస్తాం. 1290, 4 3s are 12 అంటే 120, 90, 3 3s are 9, 90. అంటే ఇక్కడ కూడా మనం 30తో డివైడ్ చేసిన రిమైండర్ 0 వచ్చింది కదా. కాబట్టి మూడింటికి హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది అనమాట, 30 అవుతుంది అనమాట. కాబట్టి ఆ మూడు లెన్స్ ని కొలవగలిగే మెజర్మెంట్ ఎంత అనమాట, మనకి 30 సెంటీమీటర్స్ అనమాట. అది ఎక్కడ ఉంది, మనకి 4th ఆప్షన్ లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. The HCF and LCM of two numbers x and y are 3 and 105 respectively. Two numbers ఉన్నాయట, x y అనే నెంబర్స్. వాటి యొక్క హెచ్సిఎఫ్ ఏమో 3 అంటే LCM ఏమో 105. ఇలాంటి మనం ఇంతకు ముందు ఒక ప్రాబ్లం డిస్కస్ చేయడం జరిగింది. అలాగే మనకి x ప్లస్ వై ఈక్వల్ 36 అని ఇచ్చారు. x ప్లస్ వై ఈక్వల్ 36. ఏం ఫైండ్ అవుట్ చేయమంటారు, 1/x ప్లస్ 1/y. అంటే మనం సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్ అనే ఒక ప్రాబ్లం చేసాం కదా, వ్యుత్క్రమాల మొత్తం సేమ్ అలానే అనమాట. ఇక్కడ ఈ రెండింటిని ఇంటూ చేస్తే ఎంత వస్తుందో ఎల్సిఎం ని హెచ్సిఎఫ్ ని ఇంటూ చేస్తే ఎంత వస్తుంది. కాబట్టి మనకి xy ఎంత అవుతుంది, 3 × 105 అవుతుంది అనమాట. మల్టిప్లై చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు దీన్ని ఎల్సిఎం తీసుకుంటే y x/xy అవుతుంది. ఇప్పుడు x ప్లస్ వై ప్లేస్ లో ఎంత రాయొచ్చు మనం, 36 రాయొచ్చు. xy ప్లేస్ లో ఎంత రాయొచ్చు మనం, 3 × 105 రాయొచ్చు. ఇక్కడ 3 టేబుల్ ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది, 12 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ మళ్ళీ 3 టేబుల్ ఇందులో 4 టైమ్స్, 3 3s are 9 15 5 టైమ్స్. ఇంకే టేబుల్ పోదు కదా. ఏం మిగిలింది మనకి, 4/35 మిగిలింది. ఎక్కడుంది మనకి, అది థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా.
కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడతో మనం ఈ అర్థమెటిక్లో భాగంగా ఎల్సిఎం అండ్ హెచ్సిఎంకి సంబంధించిన కాన్సెప్ట్స్ని అలాగే ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడిగిన కొన్ని క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మీరు మరికొన్ని ప్రాబ్లమ్స్ని ఓన్గా సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.